నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బడి ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం బీఈడి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫేజ్ 1 రిజిస్ట్రేషన్కి సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అవసరమయ్యేటటువంటి సర్టిఫికేట్స్, అట్లాగే జాయినింగ్లో అవసరమయ్యేటటువంటి సర్టిఫికేట్లలో రెండు ఇంపార్టెంట్ అయినటువంటి సర్టిఫికేట్లు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అట్లాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఈ రెండు సర్టిఫికేట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రెండు సర్టిఫికేట్లు అంటే ఏంటి, వీటిని ఎట్లా పొందాలి అనేటటువంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేటటువంటిది మీరు డిగ్రీ లేదా గ్రాడ్యుయేట్ అయిపోగానే మీ కాలేజ్ లోపల ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ అనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఇది నా ప్రొవిజనల్ అనమాట. ప్రొవిజనల్ అంటే ఏంటి, పలానా యూనివర్సిటీ పలానా కాలేజీలో నువ్వు చదువుకున్నావు అని చెప్పి ఆ కాలేజీలో ఉండేటటువంటి నీ అడ్మిషన్ నెంబర్తో ఇచ్చేటటువంటిది ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనమాట. మీకు పైన చూస్తున్నట్లు A000 అని తర్వాత ఉంది కదా, ఆ నెంబర్ ఏదైతే ఉందో దానిని మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇక్కడ రిజిస్టర్ నెంబర్ అని చెప్పి ఒకటి, రూల్ నెంబర్ అని చెప్పి ఈ విధంగా నెంబర్లు ఉన్నాయి కదా, ఈ నెంబర్లలో ఏదో ఒక నెంబర్ యూజ్ కావడం జరుగుతుంది. అట్లాగే మీరు వేరే వేరే కోర్సులు చేస్తున్నా సరే ఆ నెంబర్లు అనేటటువంటివి యూజ్ అవుతాయి అనమాట. ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేటటువంటిది మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళే తీసుకుంటారు అనమాట. ఓన్లీ టీసీ బోనఫైడ్ మాత్రమే కాదు, కన్సాలిడేటెడ్ మెమో, అట్లాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్, అట్లాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ అని ఈ సర్టిఫికేట్లన్నీ తీసుకుంటారు. ఇక మైగ్రేషన్ అంటే ఏంటి, అట్లాగే ప్రొవిజనల్ మైగ్రేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, కేవలం రిజిస్ట్రేషన్కు మీకు ప్రొవిజనల్ ఫోటో ఉన్న జిరాక్స్ ఉన్న సరిపోతుంది, జాయినింగ్ అప్పుడు ఖచ్చితంగా కావాలి. అట్లాగే మైగ్రేషన్ అనేటటువంటిది మీరు జాయినింగ్ అప్పుడు లేకున్నా సరే మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు డిఫరెంట్ యూనివర్సిటీలో చదివితేనంటే దానిని ఖచ్చితంగా తీసుకురావాలి. అసలు ఏంటి మైగ్రేషన్ అంటే, ప్రొవిజనల్ సర్టిఫికేట్ని మీకు కాలేజ్ లోపల ఇస్తారు. అట్లాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ని మీరు అప్లై చేసుకుంటే ఆ యూనివర్సిటీ లోపల కంట్రోలర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఇస్తారనమాట. ఇప్పుడు ప్రొవిజనల్ అనేటటువంటిది మీరు బోనఫైడ్ టీసీ తీసుకున్నగానే వస్తుంది. ఇక మైగ్రేషన్ అనేటటువంటిది ఎట్లా తీసుకోవాలంటే, మీరు యూనివర్సిటీలోకి వెళ్ళి యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ హెడ్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు కొంత చలాన్ కట్టాల్సి వస్తుంది అనమాట. అంటే 245 ఆన్లైన్లో మీ సేవలో 245 రూపీస్ కట్టి, అంటే పాలమూరు యూనివర్సిటీకి అట్లా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ 6 యూనివర్సిటీలతో పాటు వేరే రాష్ట్రంలో డిగ్రీ చేసినా సరే వాళ్ళు ఆ యూనివర్సిటీ గురించి, ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి బీఈడి చేస్తున్నాడు, అతనికి బీఈడి గవర్నమెంట్ కాలేజీలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే అతను నల్లగొండ వ్యక్తి, అతనికి నల్లగొండలో సీట్ రాలేదు, అతనికి హైదరాబాద్లో సీట్ వచ్చిందనమాట. నల్లగొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కింద చదువుకుని ఉంటాడు, ఇక్కడ హైదరాబాద్ కిందకి వచ్చిన తర్వాత బీఈడ్ అనేటటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుంది. అయితే ఒక యూనివర్సిటీ పరిధిలో చదివి మరొక యూనివర్సిటీ పరిధిలోకి వెళ్తే అప్పుడు మనం మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఇవ్వాలన్నమాట. ఇక కన్సాలిడేటెడ్ మెమో అనేటటువంటిది నీ గ్రాడ్యుయేట్లో ఉండేటటువంటి, అంటే నీవు డిగ్రీ అయిపోతే బీటెక్ అయిపోతే దాంట్లో వచ్చినటువంటి అన్ని సెమిస్టర్ల మార్కులు కన్సాలిడేటెడ్ మెమోరాండమ్ మార్క్ షీట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. దాన్ని పిలిచిన తర్వాత మీకు బోనఫైడ్ టీసీ యాజ్ యూజువల్గా ఇంటర్లో 10th ఇచ్చినట్లు ఇస్తారు. కన్సాలిడేటెడ్ మెమో 6 మెమోస్తో పాటు అది కూడా ఇస్తారు. అట్లాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా అక్కడనే ఇస్తారు. ప్రొవిజనల్ సర్టిఫికేట్కు కూడా లెటర్ రాసి కాలేజ్ లోపలనే తీసుకోవాలి. ఇక మైగ్రేషన్ అనేటటువంటిది యూనివర్సిటీ లోపల తీసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ ఛానల్ కేవలం బీఈడ్ వాళ్ళకు, డిఈడ్ వాళ్ళ కోసం, మీరు ఖచ్చితంగా నేను టీచర్ కావడానికి కోసమే టీచర్ బడి అనేటటువంటి ఎడ్యుకేషనల్ ఛానల్ పెట్టడం జరిగింది. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద బీఈడి స్టూడెంట్ కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్ వచ్చే విధంగా బెల్ ఐకాన్ ఆన్లో ఉంటుందంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్లని బీఈడి రిజిస్ట్రేషన్, ఫేజ్ 1 కాలేజీల లిస్టు ప్రతిదీ కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ బడి.